నమస్కారం. దేశ న్యాయ చరిత్రలో, దేశ రాజకీయ చరిత్రలోనే ఒక సంచలనం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా సరే అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేసినా, శాంతి భద్రతల పోలీసు అధికారులు అరెస్ట్ చేసినా కూడా 48 గంటల పాటు జైల్లో ఉంటే ఆ ఉద్యోగిని ప్రభుత్వం సస్పెండ్ చేస్తుంది. మరి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారంగా ఒక శాసనసభకు సభ్యుడిగా ఎన్నికై ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో గౌరవ ఎంకే స్టాలిన్ గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉంటున్నటువంటి సెంథిల్ బాలాజీ గారు 230 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. ఆయన 230 రోజుల నుంచి జైల్లో ఉన్నారు. ఎన్ని? 230 రోజులు, 7 నెలల పైగా. ఇవాళకి 8 నెలలు అయింది. 8 నెలల నుంచి ఆయన జైల్లో ఉన్నారు. జైల్లో ఉండి మంత్రిగా కొనసాగుతున్నారు. శాసనసభ్యుడిగానే కాదు, మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. ఆయన పోర్ట్ఫోలియో లేని మంత్రిగా కొనసాగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కేవలం 53 రోజులే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. దేశంలోని న్యాయ వ్యవస్థ, న్యాయస్థానాలు అన్ని గడపలు తొక్కేశారు ఆయన. విజయవాడ ఏసీబీ కోర్టు, గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు తలుపులన్నీ కొట్టి ముందు తాత్కాలిక బెయిల్ తెచ్చుకుని ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ సాధించుకోగలిగారు ఆయన. ఆ తర్వాత దేవస్థానాలన్నీ తిరిగేశారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి హుండీలో భారీగా ముడుపులు చెల్లించుకున్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్ళి లోకేష్ బాబు, బ్రాహ్మణి భువనేశ్వరమ్మ గారు భారీగా ముడుపులు చెల్లించారు. పానకాల నరసింహస్వామి దేవాలయంలో హుండీలో. విజయవాడ దుర్గమ్మ గుడిలో కూడా చంద్రబాబు నాయుడు గారి దంపతులు భారీగా హుండీలో ముడుపులు చెల్లించుకున్నారు. రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. కేసుల గురించి మాట్లాడొద్దన్నా కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘిస్తూనే ఉన్నారు యథేచ్ఛగా. ఇక్కడ సెంథిల్ విషయంలో ఆయనకి బెయిల్ రాలేదు. సెంథిల్ బాలాజీ విషయంలో, తమిళనాడు మంత్రి గారి విషయంలో బెయిల్ రాలేదు. ఆ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. గౌరవ జస్టిస్ ఆనంద్ వెంకటేష్ గారు పెత్తరబోయారు. జైల్లో ఉండి మంత్రిగా ఎలా విధులు నిర్వహిస్తారు ఈయన? మరి అటువంటి విషయం వచ్చినప్పుడు చంద్రబాబు గారి విషయంలో కూడా 53 రోజులు జైల్లో ఉంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఉండకూడదు కదా. ఆయనకు కూడా జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్ ఆన్ ట్యూస్డే క్వశ్చన్డ్ ది ప్రొప్రైటీ బిహైండ్ వి సెంథిల్ బాలాజీ కంటిన్యూయింగ్ టు బి ఏ మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో డిస్పైట్ హ్యావింగ్ బీన్ ఇంప్రిజన్డ్ ఫర్ ఓవర్ 230 days ఇన్ ఏ మనీ లాండరింగ్ కేస్ బుక్డ్ బై ది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. కేంద్ర ప్రభుత్వ సంస్థ మనీ లాండరింగ్ కేసులో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసులో వి సెంథిల్ బాలాజీని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగికి 48 గంటల తర్వాత సస్పెండ్ చేసినట్లయితే మరి 8 నెలలైనా కూడా జైల్లో ఉంటుండగానే మంత్రిగా ఎలా కొనసాగుతున్నారు? వితౌట్ పోర్ట్ఫోలియో ఆయనకి విధులు లేవు, కానీ నిధులు ఉంటాయి, జతపత్యాలు వస్తాయి. మంత్రిగా జతపత్యాలు మాత్రం వస్తాయి మంత్రిగా ఉన్నాడు కనుక. ఎలా ఉండగలిగాడు ఆయన అని జస్టిస్ ఆనంద్ వెంకటేష్ గారు చాలా ఆశ్చర్యపోయారు. అందులో ఇది క్రిమినల్ కేసులో జైల్లో ఉన్న వ్యక్తి అలా ఎలా మంత్రిగా కొనసాగుతారని కూడా అడిగారు. వాట్ టైప్ ఆఫ్ మెసేజ్ ఆర్ యూ గివింగ్ టు ద పబ్లిక్? ద హానరబుల్ జడ్జ్ ఆస్క్డ్ సీనియర్ కౌన్సిల్ సి ఆర్యామ సుందరం రిప్రజెంటింగ్ ద మినిస్టర్ తరఫున కేసు వాదిస్తున్నటువంటి సీనియర్ అడ్వకేట్ సి ఆర్యమ సుందరం గారిని అడిగారు, ప్రజలకి ఏం సందేశం పంపుతున్నావు? జైల్లో ఉన్న వ్యక్తి మంత్రిగా ఎలా కొనసాగుతాడు? మరి అదే విషయం చంద్రబాబు గారికి కూడా వస్తుంది. జైల్లో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఎలా ఉంటాడు? He raised the question during the hearing of a bail petition filed by the minister. The judge pointed out that the previous bail petition filed solely on health grounds was dismissed by Justice G. Jayachandran of the High Court in October 2023 after taking into account his continuation in the cabinet. ఇంతకుముందు ఒకసారి ఆయన
గౌరవ తమిళనాడు హైకోర్టులోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే గౌరవ జస్టిస్ జి జయచంద్రన్ గారు అక్టోబర్ 2023లో ఆ బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. బాబు గారు ఎంత పుణ్యం చేసుకున్నారో ఆయనకు తొందరగానే బెయిల్ వచ్చింది. హెల్త్ గ్రౌండ్స్ మీదే ఈ మంత్రి గారు సెంథిల్ బాలాజీ ఈ మంత్రి గారు ఆరోగ్య కారణాలు చూపుతూనే బెయిల్ పిటిషన్ వేస్తే కూడా తమిళనాడు హైకోర్టు గౌరవ జస్టిస్ జి జయచంద్రన్ గారు అక్టోబర్ 2023 నాడు ఆ బెయిల్ పిటిషన్ను కొట్టేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు చాలా పుణ్యం చేసుకున్నారు. ఆరోగ్య కారణాలతోటి మధ్యంతర బెయిల్, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చేసింది ఆయనకి. హవెవర్ దేర్ వాజ్ నో చేంజ్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ ఈవెన్ నౌ యాజ్ ఫార్ యాజ్ దట్ ఇష్యూ వాజ్ కన్సర్న్డ్ since the petitioner was still continuing as a minister without portfolio, Justice Venkatesh said. Mr. Sundaram replied the petitioner was now seeking bail on the prime ground that the ED had completed the investigation substantially and collected all documents required by it. If the argument of the petitioner continuing in the cabinet was to be put against him even at this stage, then it will become difficult for anybody on a high place to get bail. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరిపేసింది. వాళ్ళకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంది కనుక ఆయనకి బెయిల్ ఇవ్వాల్సిందిగా అభ్యర్థిస్తున్నానని చెప్పి సెంథిల్ బాలాజీ గారి తరఫున ఉన్నటువంటి న్యాయవాది సుందరం గారు వాదనలు వినిపించారు. జస్టిస్ గౌరవ వెంకటేష్ గారు ఏమడిగారంటే, నేను ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పత్రాలన్నీ కలెక్ట్ చేసిందా లేదా అన్నది కాదు, డాక్యుమెంట్లు కలెక్ట్ చేసుకుందా లేదా అన్నది కాదు నేను అడిగేది. ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మంత్రి పదవికి ఎలా అర్హుడయ్యాడని నేను అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పండి అని అడిగారు. ప్రభుత్వం తరఫున వాదించాల్సినటువంటి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎన్ రమేష్ అసలు నోరే విప్పలేదు, పెదవి విప్పలేదు, కోర్టులో ఏం మాట్లాడలేదు. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ బీయింగ్ ఏ మోర్ ఫ్రాంక్. ఐ విల్ టెల్ వాట్ ఈజ్ రన్నింగ్ ఇన్ మై మైండ్ సో దట్ ఇట్ ఈస్ మచ్ ఈజియర్ ఫర్ యూ, ద జడ్జ్ సెడ్. నేను ఏం ఆలోచిస్తున్నానో మీకు ఇప్పటికైనా అర్థమయ్యి ఉంటుంది. ప్రజలకి మనం ఏం సందేశం పంపుతున్నాము, జైల్లో ఉన్న వ్యక్తి ఒక మంత్రిగా ఎలా కొనసాగగలుగుతాడు అనేటువంటిది చెప్పండి. ప్రజలకి మనం ఏం సందేశం పంపుతున్నాము అని చాలా బాగా అడిగారు. చాలా చక్కటి ప్రశ్న వేశారు గౌరవ జస్టిస్ గౌరవ వెంకటేష్ గారు. హీ రీకాల్డ్ దట్ ఈవెన్ ద ఫస్ట్ డివిజన్ బెంచ్ ఆఫ్ ద హైకోర్ట్ లెడ్ బై ఇట్స్ చీఫ్ జస్టిస్ సంజయ్ వి గంగాపూర్వాలా had in September 2023 observed that a minister without portfolio is a constitutional travesty, even though the law does not permit a court to order removal of such a minister. ఆయన్ని మంత్రి పదవిని తొలగించడానికి న్యాయ వ్యవస్థ దగ్గర సరైనటువంటి చట్టాలు లేవు కనుక ప్రభుత్వమే లేదా ముఖ్యమంత్రి గారే అటువంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటిది తమిళనాడు చెన్నై హైకోర్టు, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి బెంచి గౌరవ సంజయ్ వి గంగాపూర్వాలా గారి చీఫ్ జస్టిస్ బెంచి తీర్పు చెప్పింది సెప్టెంబర్ 2023లో. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ది పాలిటిక్స్ బిహైండ్ హిజ్ కంటిన్యూషన్ ఇన్ ద క్యాబినెట్ బికాజ్ ఐ మచ్ అవే ఫ్రమ్ దట్ బట్ వాట్ ఐ ఆమ్ సేయింగ్ ఈజ్ that it does not augur well for the system. నేను రాజకీయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు, నేను రాజకీయాల గురించి చర్చించదలుచుకోలేదు అని గౌరవ జస్టిస్ వెంకటేష్ గారు చెప్తూనే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయి, దాన్ని అర్థం చేసుకోండి మహాప్రభు అని చెప్పి జడ్జి గారే చెప్తున్నారు. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ డిస్టర్బింగ్ మీ అండ్ దేర్ ఫోర్ ఐ థాట్ ఐ షుడ్ నాట్ కీప్ ఇట్ టు మై సెల్ఫ్. I think better sense must prevail in this case because that will have a real bearing if ultimately a decision is taken in this regard. మీరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది, అతను మంత్రి పదవిలో కొనసాగించాలా వద్దా అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవాలి, గవర్నర్ గారి నిర్ణయం తీసుకోవాలి. అటువంటి ఆలోచన చెయ్యండి అని చెప్పి
చెప్పారు. అష్యూరింగ్ ద జడ్జ్ దట్ హీ హ్యాడ్ అండర్స్టూడ్ ది పర్పోర్ట్ బిహైండ్ ది judge expressing his mind. Mr. Sundaram said, though the petitioner being a minister might be a relevant consideration while deciding his bail application, the propriety behind continuing him as a minister might not be a relevant consideration. He agreed to make his submissions on this issue after issuance of a notice to the ED. ఆయన మంత్రివర్గంలో కొనసాగించాలా వద్దనేది నేను కూడా నిర్ణయించలేను అని ఆయన తరఫున వాదిస్తున్న సుందరం గారు చెబుతూనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి నోటీస్ ఇవ్వండి, ఆయన బెయిల్ పిటిషన్ని ఆయన మంత్రిగా ఉన్నారు అని చెప్పి కోర్టుని అభ్యర్థించారు. ద జడ్జ్ అగ్రీడ్ టు హియర్ బోత్ సైడ్స్ ఎలాబొరేట్లీ ఆన్ February 14th and directed Mr. Ramesh to ensure a counter affidavit was filed by then. February 14వ తేదీ నాడు పూర్తి విచారణ జరుపుతామని, ఈ లోపల కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమేష్ గారికి ఉత్తర్వులు జారీ చేశారు. సెంథిల్ బాలాజీ జైల్లో కూడా ఉండి మంత్రిగా ఉండొచ్చుట, ఆయన్ని మంత్రిగా తొలగించలేరు, ఆయనంతటా ఆయన రాజీనామా చేయాల్సింది, లేదా ముఖ్యమంత్రి ఆయనని పదవి నుంచి తొలగించాల్సింది. ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారికి ఆయన డిస్మిస్ చేయండి సెంథిల్ బాలాజీని అని చెప్తే గవర్నర్ గారు ఆమోద ముద్ర వేస్తేనే అతను మంత్రి పదవి పోతుంది అనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి నిర్ణయం. అది కనుక న్యాయస్థానంలో ఉండి కూడా మంత్రి పదవి అనుభవిస్తున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించిన సెంథిల్ బాలాజీ నిజంగా ఒక గొప్ప రాజకీయ నాయకుడు అయి ఉంటాడు. సో గమనించండి ప్రజలారా. ఓకే, జై హింద్.